ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనో కలంకారీ. వాస్తవానికి మాలాంటి కార్యకర్తలు ఇంతమంది తయారైనామంటే మేమందరం కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తల యొక్క బలిదానాలను విన్నాము, వారి చరిత్ర తెలుసుకున్నాము. వారి చరిత్ర తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ఏ దేశం కోసం ఏ ధర్మం కోసం త్యాగం చేశారో తప్పకుండా దేశం కోసం ధర్మం కోసం మనం పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక మంది కార్యకర్తలు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం వాస్తవం. ఒకవైపు త్యాగాలు, మరోవైపు కార్యకర్తల సంఖ్య రోజు పెరుగుతున్నారు. ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్ పని తగ్గలు. ఎక్కడ కూడా ఒక కార్యకర్త బలిదానం అయితే అనేక మంది కార్యకర్తలు పుట్టుకొచ్చారు. ఒక్క జితేందర్ రెడ్డి త్యాగంతో అనేక మంది జితేంద్రలు పుట్టుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆలోచనతో ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు పుట్టుకొచ్చారు. అటువంటి గొప్ప చరిత్ర వాళ్ళ ఈ త్యాగదనం లేదు. నక్సలు చంపుతున్నప్పుడు కూడా ఏ రోజు ఏ కార్యకర్త భయపడలేదు, ఏ రోజు ఏ కార్యకర్త పారిపోలేదు. అనేక మంది కార్యకర్త చంపుతారని తెలుసు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైనటువంటి కార్యకర్తలు ఆర్గనైజేషన్ విద్యార్థి పరిషత్ ఆర్గనైజేషన్. ఏ పార్టీ నాయకుడు జాతీయ జెండా కోసం బలగాలి అయితే ఆర్మీ లేకుంటే ఏబీవీ రెండే. జాతీయ జెండా కోసం బలిదాన వ్యక్తి సామాజిక రెడ్డి గారు. వీళ్ళందరికీ గురువు లాంటి వ్యక్తి జితేందర్ రెడ్డి గారు. వాళ్ళ జితేందర్ రెడ్డి గారి శిష్యులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. జితేందర్ రెడ్డి గారితో పనిచేసిన చాలా మంది ఉన్నారు. నక్సలైట్లు అయిపోయారు. జితేందర్ రెడ్డి బాడీలో బుల్లెట్ దినప్పుడు కూడా ఆయన చివరి నినాదం భారత్ మాతాకి జై. ఇది మేం చెప్పిందో ఎవరు చెప్పారు కాదు, నక్సలైట్లు అయిపోయారు. అంటే అంత గొప్ప వ్యక్తి వాళ్ళ జితేందర్ రెడ్డి. ఆయన బాడీలో ఎన్ని బుల్లెట్లు చూస్తాం మనం. అన్ని బుల్లెట్లు దిగింది వాస్తవం. జితేందర్ రెడ్డి గారి పోస్ట్ మార్టం చేస్తే ఆయన బాడీలో బ్లడ్ కంటే ఎక్కువ బుల్లెట్లు వెళ్ళినాయి. ఇది విద్యార్థి పరిషత్ కార్యకర్తల కమిట్మెంట్. ఏ కార్యకర్త కూడా రాజకీయ నాయకుడు కావాలి, ఎంపీ కావాలి, మేము ఎమ్మెల్యేలం కావాలి, ఎక్కడ పనిచేయరు. మన జాతీయవాద సిద్ధాంతం కోసం, క్రమశిక్షణతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. మేమందరం కూడా ఆర్గనైజేషన్ అందరం కూడా. మరి చాలా మంది కార్యకర్తలకు విద్యార్థి పరిషత్ గానీ, సంఘ స్వయం సేవకులకు గానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గానీ చాలా మంది జితేందర్ రెడ్డి గారి, టైగర్ జితేందర్ గారి చరిత్ర విన్నాం, సామాజ్ జన్మోడ్ గారి చరిత్ర విన్నాం, మధుసూదన్ గౌడ్ చరిత్ర విన్నాం, కృష్ణవర్ధన్ రెడ్డి, పూజారి మాణిక్యం, జయానంద్, ఇట్లా అనేక మంది కార్యకర్తలకు బలిదానాలు విన్నాం. అనేక మంది కార్యకర్తల ఒక స్ఫూర్తి వచ్చేసింది. మా జితేందర్ రెడ్డి మా కోసం బలైపోయాడు, మా జితేందర్ రెడ్డి దేశం కోసం బలైపోయాడు, మా జితేందర్ రెడ్డి ధర్మం కోసం బలైపోయాడు, మా జితేందర్ రెడ్డి నమ్మిన సిద్ధాంతం కోసం బలైపోయాడు. కాబట్టి మేమెందుకు జితేందర్ రెడ్డి కావద్దు, మేమెందుకు సిద్ధం కావద్దు, మేమెందుకు వెనుకోవాలి, మేమెందుకు అంత కమిట్మెంట్ తో పనిచేయదు, మేమెందుకు భయపడాలి అన్నట్టు ఒక మంచి ఆలోచన వాళ్ళ ఈ సినిమా చూసిన తర్వాత పక్కా అనిపిస్తుంది. వాళ్ళు ఏమనుమానం. అనేక మంది మాలాంటి కార్యకర్తలను తయారు కావడానికి కారణము జితేందర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు. ఇప్పటికి నేను అనేక సందర్భాల్లో జితేందర్ చరిత్ర చెప్తూ ఉంటాను. కార్యకర్తలందరూ కూడా మరి గొప్పదని చెప్తా ఇప్పటికీ చెప్తూ ఉంటాను. అటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను కళ్ళ కట్టేట్టుగా చెప్పినటువంటి నిజంగా రవీంద్ర రెడ్డి గారికి, డైరెక్టర్ వర్మ గారికి, సేమ్ జితేందర్ రెడ్డి గారి పోలికలతోనే జితేందర్ రెడ్డి గారు లెక్కనే నటించినటువంటి రాకేష్ గారికి, వాళ్ళ బృందానికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, అందరి తరఫున, పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందరి తరఫున కూడా, ఇప్పుడున్న కార్యకర్తల తరఫున కూడా, పూర్తి జాతీయవాదులు అందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.